ఐపీఎల్లో ఏ జట్టును తక్కువ అంచనా వేయలేం. తనదైన రోజున ఏ జట్టైనా చెలరేగిపోతుంది. హాట్ ఫేవరెట్ అనుకున్న జట్టుకు షాక్ ఇస్తుంది. ప్రస్తుత ఫామ్ ప్రకారం కోల్కతా నైట్ రైడర్స్ ను పంజాబ్ కింగ్స్ చిత్తు చేస్తుందని ఎవరూ ఊహించలేదు. పాయింట్ల పట్టికలో సెకండ్ హాఫ్ లో ఉన్న పంజాబ్ కింగ్స్ కు అంత సీన్ లేదని చాలా మంది అనుకున్నారు. పైగా కెప్టెన్ ధవన్ కూడా లేడని చెప్పుకున్నారు. కోల్కతా నైట్ రైడర్స్ కు బలమైన బ్యాటింగ్, బలమైన బౌలింగ్ విభాగం ఉందన్నారు. పంజాబ్ కింగ్స్ ను అండర్ డాగ్ గానే చూశారు. కానీ పంజాబ్ కింగ్స్ సంచలనమే చేసింది. కొడితే రికార్డులో బద్దలైపోవాలనుకునేలా ఆడేసింది. గత రికార్డులను తిరగరాసింది. T20 ఫార్మాట్లోనే సరికొత్త చరిత్రను సృష్టించింది. పొట్టి ఫార్మాట్లో 262 పరుగులను ఛేదించడం అంటే మాటలు కాదు. పైగా బలమైన KKR బౌలింగ్ను ఎదుర్కొని చేస్ చేయడం ఆషామాషి వ్యవహారం కానే కాదు. కానీ అసాధ్యాన్ని పంజాబ్ కింగ్స్ సుసాధ్యం చేసింది. తామేమీ అండర్ డాగ్స్ కాదని తేల్చేసింది. తమ జట్టులో టాలెంట్కు కొదవలేదని తేల్చి చెప్పేసింది. పవర్ ప్లే నుంచే బంతిని బాదటం మొదలుపెట్టేసింది. పోరాడితే విజయం సాధిస్తామని నమ్మింది. ఆరంభం నుంచి కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేసింది. ముందుగా ప్రభ్ సిమ్రాన్ సింగ్ దూకుడు చూపించాడు. బెయిర్స్టో కూడా తగ్గేదే లేదన్నాడు. రైమంటూ స్కోర్ను పరిగెత్తించారు. పవర్ ప్లేలో అదిరిపోయే ఆట తీరుతో ఆశలు పెంచేశారు. తొలి 30 బంతుల్లో పంజాబ్ కింగ్స్ 93 పరుగులు చేసింది. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 20 బంతుల్లో 54 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఈ దశలో బెయిర్స్టో బాధ్యత తీసుకున్నాడు. అనుభవాన్ని ఉపయోగించాడు. అవసరమైన రన్ రేటుకు తగినట్టుగా గేర్లు మార్చేశాడు. రోసోతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత శశాంక్ సింగ్ జత కలిశాడు. ఇద్దరూ బ్యాట్తో ఊచకోత కోశారు. ఫామ్ అందుకున్న బెయిర్స్టో సెంచరీ కంప్లీట్ చేయగా శశాంక్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పెద్ద షాట్లే టార్గెట్ గా బాధేశాడు. KKR బౌలర్లపై ఒత్తిడి పెంచారు. ఫియర్లెస్ క్రికెట్ తో ఎంటర్టైన్ చేశారు. దీంతో పంజాబ్ కింగ్స్ సరికొత్త చరిత్ర సృష్టించింది. 8 వికెట్ల తేడాతో KKR ను చిత్తు చేసి ఔరా అనిపించింది. బెయిర్స్టో 48 బంతుల్లోనే 108 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. బెయిర్స్టో ఇన్నింగ్స్ లో ఏకంగా 8 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి. శశాంక్ సింగ్ 28 బంతుల్లోనే 68 పరుగులు సాధించాడు. 2 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. మొత్తంగా పంజాబ్ కింగ్స్ చాలా పవర్ఫుల్ అనుకునేలా ఈడెన్లో ఆడింది. KKR కు ఊహించని పంచిచ్చింది.